వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెప్పపాటులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు జలసమాధి అయ్యారు. ప్రమాదవశాత్తు ఓ కారు ఎస్ఆర్ఎస్పి కెనాల్లోకి దూసుకెళ్లడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. పర్వతగిరి మండలం కొంకపాక శివారులో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో సోమారపు ప్రవీణ్ కుమార్ కూతురు చైత్రసాయి గల్లంతయ్యారు. నీటిలో కొట్టుకుపోతున్న ప్రవీణ్ భార్య కృష్ణవేణి, కొడుకు సాయివర్ధన్ను ఎస్ఆర్ఎస్పి వర్క్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ కాపాడారు. సాయివర్ధన్ను హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారుతో పాటు గల్లంతైన తండ్రి కూతురు కోసం ఫైర్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. 2 గంటల పాటు శ్రమించి కారును, మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సోమారపు ప్రవీణ్ కుమార్ ఎల్ఐసిలో పనిచేస్తున్నారు. వారి స్వస్థలం నెల్లికూదురు మండలం మేచరాజుపల్లి గ్రామం. హన్మకొండలో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుటుంబం సొంతూరుకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్కు ఛాతిలో నొప్పి రావడంతో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న మేచరాజుపల్లి గ్రామస్తులు ఘటనా స్థలానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా మారింది. సరిగ్గా ఇదే స్థలంలో 4 ఏళ్ల క్రితం కాలువలోకి ఓ కారు దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. తీగరాజుపల్లి కొంకపాక ఎస్ఆర్ఎస్పి డిబిఎం 48 గేటు డేంజర్ జోన్గా మారిందని, ప్రమాదాల నివారణకు అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.